రేపే సోమవారము మనకు నవరాత్రుల్లో వస్తుంది కాబట్టి ఈ సోమవారం అనేది పరమ పవిత్రమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ మనకు రాదు. కాబట్టి ఈ రోజున మీరు మందార చెట్టు కనిపిస్తే రహస్యంగా ఈ చిన్న పని చేయండి చాలు. మీకున్నటువంటి కష్టాల నుంచి, అప్పుల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడటమే కాకుండా బంగారము, భూములు, స్థలాలు, పొలాలు అన్నీ కూడా కొనుగోలు చేస్తారు. ఆ శివానుగ్రహంతో అలాగే ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులతో మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఎందుకంటే మందార చెట్టు అనేది దేవతా వృక్షము. మందార చెట్టుకు అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ. ఈ మందార చెట్టుకి ఏంటంటే ప్రకృతి శక్తి అలాగే దైవ శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మందార పువ్వు కానీ, మందార చెట్టు కానీ, మందార ఆకులు కానీ, మందార కాడలు కానీ ఇలా ప్రతివి కూడా అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయన్నమాట. కాబట్టి మందార పుష్పాలతో మనం ఏ దైవానికైనా పూజ చేస్తే ముఖ్యంగా ఇప్పుడు ఈ నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ! ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కసారైనా సరే మందార పుష్పాలతో చక్కగా అలంకరణ చేసి పూజ చేయండి. ఆ అమ్మవారు మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక అనేది తప్పకుండా తీరుస్తుందనమాట. అంతటి శక్తి ఈ మందార పుష్పాలకనే వాటికి ఉంది. మీరేం చేస్తారంటే రేపు చక్కగా ఉదయాన్నే లేచి ఈ గుమ్మం బయట చక్కగా ఊడ్చుకొని కల్యాపు చల్లుకొని ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి. అలాగే ఇంటి లోపల కూడా చక్కగా కాస్తంత తడిగుడ్డ పెట్టి శుభ్రంగా తుడిచేసుకొని తర్వాత మీరు ఇల్లంతా కూడా చక్కగా సర్దుకొని నీట్గా ఎక్కడివి అక్కడ పడేసి ఉంటాయండి. అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటే ఇల్లు అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఇక అలా చేసిన తర్వాత గుమ్మానికి కూడా పసుపు రాసుకోవటం, కుంకుమ బొట్లు పెట్టుకోవటము, అలాగే ఇంట్లో ఆడవారు రేపు సోమవారం కాబట్టి మీరు భోజనం ఏమి చేయకముందల మీరు చక్కగా తలస్నానం అనేది చేయండి. ఎందుకంటే సోమవారం అనేది అల్పాహారం కూడా తీసుకోకుండా తలస్నానం చేయటం అనేది చాలా మంచిది. అలా కాకుండా మీరు ఏంటంటే తినేసి చేస్తే కోటి దీపాలు ఆర్పినంత పాపం అని చెప్పేసేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఈ నియమం అనేది పాటించండి. ఇక తర్వాత ఆ ఇంటి యొక్క ఇల్లాలు చక్కగా తలస్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి. నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితిలో కూడా ధరించకూడదనమాట. అలా చేసేసి చక్కగా కాళ్ళకు పసుపు రాసుకోవటము, కుంకుమ బొట్టు పెట్టుకోవటము, పాపిట్లో కుంకుమ పెట్టుకోవటం, కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవటము, పసుపు రాసుకోవటము, తలలో పువ్వులు పెట్టుకోవటము, ఇలా చక్కగా నిండు ముత్తైదువులాగా అమ్మవారిని ఎలాగైతే అలంకరణ చేస్తారో ప్రతి ఇంటికి ఆ యొక్క ఇంటి ఇల్లాలు కూడా అమ్మవారి స్వరూపమేనండి. ఇంటి ఇల్లాలు ఎంత కలకలలాడుతూ ఉంటే ఆ ఇంటికి అంత బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఇంటి ఇల్లాలు ఉండేటటువంటి తీరును బట్టి ఆ ఇంటి యొక్క సంపాదన అనేది ఆధారపడి ఉంటుంది. భర్త యొక్క ఆలోచన విధానం అనేది కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి రేపు చక్కగా అమ్మవారిని అలంకరణ చేస్తారు కదా! అలాగ మీ శక్తికి తగ్గట్లుగా పూజ చేయండి. అమ్మవారితో పాటు శివపార్వతుల యొక్క పటాన్ని కూడా చక్కగా పక్కన పెట్టేసేసి దీపం వెలిగించండి. అలా వెలిగించేసేసి మీరు చక్కగా అమ్మవారికి పూజ చేసుకోండి. శివపార్వతులకు కూడా పూజ చేయండి. మందార పుష్పాలు దొరికితే మందార పుష్పాలతో అలంకరణ చేసేసి పూజ చేసేసేయండి. ఇక అలా చేసిన తర్వాత ఈ పరిహారానికి వచ్చేటప్పటికి మనకి మందార ఆకు కావాలన్నమాట. ఈ పరిహారం ఏంటంటే మీరు సాయంత్రం 4 గంటల ప్రాంతం దగ్గర నుంచి ఈ పరిహారం అనేది చేసుకోండి. మందార చెట్టు ఉంటుంది కదండీ! మందార చెట్టుకు ముందుగా ఒక చెంబుడు నీటిని పోసి ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకొని మందార ఆకు కోసుకోండి. ఆ చెట్టు ఆకు కోసేటప్పుడు మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. అంటే దేనికోసం కోస్తున్నారు ఏంటనేది మనసులో సంకల్పం చెప్పుకోండి. ఇలాగా ఒక బంగారం కొనుక్కోవాలనా లేదా భూములు కొనుక్కోవాలనా అప్పులు ఏదన్నా ఉంటే తీర్చుకోవాలనా ఇలా మీకు ఏదైతే ఉంటుందో ఆ యొక్క సమస్య అనేది ఆ ఆకును కోసేటప్పుడు చెప్పుకొని ఆకును కోసుకోండి. అంటే మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్నది కోరుకున్నట్లుగా జరగాలి, ఆ సమస్య అనేది పోవాలి అని చెప్పేసేసి చక్కగా దండం పెట్టుకొని ఆకును కోసుకోండి. అలా కోసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ ఆకును శుభ్రంగా నీటితో క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మనకి దుమ్ము ధూళి అనేవి ఉంటాయి కదండి. అలాగే మనకి ఎరుపు రంగు మందార పుష్పాలు ఉంటాయి కదా, ఆ చెట్టు ఆకులుంటే కోసుకోండి. పూలకు కూడా ఎరుపు రంగు మందార పుష్పాలు ఉన్నటువంటి పూలు చాలా బాగుంటాయి, కలకలలాడుతూ ఉంటాయి. మీకు ధనాకర్షణను బాగా పెరిగేటట్లుగా చేస్తాయి అన్నమాట. లేదు అనుకుంటే ఏ రంగు పువ్వులైనా పర్వాలేదండి, ఇబ్బంది లేదు. కాకపోతే ఎరుపు రంగు అనేది ఆకర్షణ శక్తి ఇంకాస్త ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆకు అనేది మనకి చిల్లులు లేకుండా మంచిగా కాడ ఉండేలా ఆకును కోసుకొచ్చుకోండి. కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి ఆకును తీసుకొచ్చుకోండి. అలా తీసుకొచ్చుకున్న తర్వాత మీరు ఆ ఆకును క్లీన్ చేసిన తర్వాత మనకి ఇంట్లో వంటగదిలో ప్రతి ఒక్కరికి కూడా బియ్యపిండి ఉంటుందండి వంటగదిలో. అలా బియ్యపిండి వచ్చేటప్పటికి దీనికంతా ఒక గుప్పెడు బియ్యపిండి తీసుకోండి. బియ్యపిండి అనేది చాలా శక్తివంతమైనదనమాట.
ఒకవేళ బియ్యపిండి అందుబాటులో లేదు అని అనుకుంటే ఆ ప్లేస్‌లో మీరు కొంచెం గోధుమ పిండినైనా తీసుకొచ్చుకోవనమాట. అంటే అలా గోధుమ పిండి కానీ, బియ్యపిండి కానీ ఎక్కువ శాతం బియ్యపిండి అనేది తీసుకోవాలి. బియ్యపిండి ఏంటంటే మనకు అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటారనమాట. మనకి ఎంత పెద్ద కోటేశ్వరులమైనా సరే ప్రతి ఒక్కరు ఎవ్వరైనా అన్నం తినాల్సిందే. అన్నానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అనేది అలాంటిది కాబట్టి బియ్యపిండి కూడా మనకు బియ్యం నుంచి తయారవుతుంది కాబట్టి బియ్యపిండి అనేది మనకు చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. అలా కాబట్టి తీసుకోండి. ఒక గుప్పెడు పిండిని తీసుకోండి. తీసుకున్న తర్వాత దాంట్లో మీరు కొంచెం ఒక గిన్నెలోకి నీటిని తీసుకొని ఆ నీటిలో కొంచెం బెల్లం వేసేసి ఆ బెల్లాన్ని కూడా కరగబెట్టుకొని ఆ బెల్లం కలిపినటువంటి తీయటి నీటితోటి ఏం చేస్తారంటే ఆ బియ్యపిండిలో పోసేసి చక్కగా ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. అంటే మనకి బియ్యపిండి ముద్దలాగా తయారవుతుందనమాట. అలా తయారైనటువంటి ఆ ముద్దని చక్కగా కొంచెం గట్టిగా మరీ పల్చగా జారేటట్లుగా కాకుండా అట్లా కొంచెం గట్టిగా కలుపుకోండి. అలా కలుపుకున్నటువంటి ఆ ముద్దను మీరేం చేస్తారంటే ఈ మందార ఆకు మీద పెట్టేసి మీరు సాయంత్రం 4 గంటలు అట్లా దాటిన తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళైనా పర్వాలా, లేకపోతే పల్లెటూరులో అయితే ఇళ్ళ పక్కల ఆవులు ఉంటాయి, లేకపోతే ఇళ్ళల్లో కూడా ఆవులు ఉంటాయి అన్నమాట. అలాగైనా పర్వాలా, లేదా మనకి రోడ్డు పక్కల కూడా ఆవులు వస్తూ ఉంటాయండి. అలా ఆవులకైనా సరే మీరు ఆ మందార ఆకు మీద ఈ బియ్యపిండి యొక్క ముద్దను పెట్టేసేసి బెల్లంతో కలిపి ఉంటుంది కదా, తీయగా ఉంటుందన్నమాట. ఆ ముద్దను మీరు ఆవుకు పెట్టాలన్నమాట, ఆహారంగా తినిపించాలన్నమాట. అలా తినాలి అంటే ఆవు ఏంటంటే ఆ బియ్యపిండి ముద్దను తినాలి. ఆ మందార ఆకుని మాత్రం మీరు ఆవుకు పెట్టొద్దండి. ఆ మందార ఆకును కొంచెం పక్కన పారే నీటిలో కానీ అట్లా పడేసేసేయండి. ఎందుకంటే మనకి ఆ బియ్యపిండి ముద్దను ఈ మందార ఆకులో పెట్టినప్పుడు అది చాలా శక్తివంతంగా పవిత్రంగా మారుతుందనమాట. అలా పెట్టడం వలన మీకున్నటువంటి కష్టాలు, అప్పులు, దోషాలు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. అది మనకి విస్తరాకుతో సమానంగా మనం ఈ మందార ఆకులో పెట్టాము. మందార ఆకులో పెట్టినప్పుడు దానికి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగా మీరు ఈ మందార ఆకులో ఆ బియ్యపిండి ముద్దను కలిపేసేసి అది ఆవుకు పెట్టండి. అది మనకు తెలుపు రంగులో ఉంటుందన్నమాట ఆ బియ్యపిండి ముద్ద. ఇలా తెలుపు ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాన్ని, టెన్షన్స్‌ని తీసేసి మనకు మానసిక శాంతిని అనేది ఇస్తుంది. అలా చేయటం వలన మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. చాలా సింపుల్‌గా చేసుకునే పరిహారము, ఖర్చు లేని పరిహారము. కానీ దీనివల్ల మీకు వచ్చేటటువంటి రిజల్ట్ సామాన్యమైంది కాదు. అందులో మనం ఈ నవరాత్రుల్లో ఇలా చేస్తున్నాం కాబట్టి మనకు బాగా కలిసి వస్తుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది రేపు ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఇది ఆడవారైనా చేయవచ్చు, మగవారైనా చేయవచ్చు. ఇలా చేయటం వలన మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడటమే కాకుండా మీరు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా బంగారము, భూములు, స్థలాలు, పొలాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. శివానుగ్రహంతో, అమ్మవారి యొక్క అనుగ్రహంతోటి. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి. రేపు ఏం చేయాలి, ఏంటి మందార చెట్టు కనిపిస్తే అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి, అలాగే కష్టంలో ఉన్న మరికొంతమంది మిత్రులకు చేరేలా చేస్తారని చెప్పి నమ్ముతూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.